పాకిస్తాన్‌తో అక్కడికి వెళ్లి యుద్ధం చేయడం అయిపోయింది. ఇప్పుడు పాకిస్తానీలు మాయలో పడిన వాళ్ళు గావచ్చు, లేదా పాకిస్తానీలకి అమ్ముడుపోయిన వాళ్ళు గావచ్చు, లేదా పాకిస్తాన్ తరపున భారతదేశంలో యుద్ధం చేసే వాళ్ళ మీదన దృష్టి సారించాల్సొచ్చింది. స్లీపర్ సెల్స్ పెద్ద ఎత్తున భారతదేశంలో ఉన్నాయి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చిందో తెలీదు గానీ, భారీ ఎత్తున దేశవ్యాప్తంగా రైడ్స్ జరుగుతున్నాయి. హర్యానాలో యూట్యూబర్ జ్యోతి దొరకడం ఒక ఎత్తైతే, అదే హర్యానాలో ఇంకొక స్కూల్ విద్యార్థి దొరికాడు. అదే సందర్భంలో ఢిల్లీలో ఇద్దరు ఎల్ఈడి బాంబులు పేల్చగలిగినటువంటి వాళ్ళు దొరికారు. ఉత్తరప్రదేశ్లో 149 స్లీపర్ సెల్స్ దొరికారు. ఓవరాల్గా పాకిస్తాన్ వేసినటువంటి అతిపెద్ద కుట్ర సర్ప్రైజ్ అటాక్తో మిస్ అయింది. పాకిస్తాన్ ప్లాన్ చేసుకున్నది ఏంటంటే, వాళ్ళు ఉగ్రవాదులను ఇక్కడికి పంపిస్తారు, మనం యుద్ధానికి ప్రిపేర్ చేసి సైన్యం అంతా సరిహద్దుల్లో ఉంటే కరెక్ట్గా ఆ టైంలో